అందరికీ నమస్కారం అండి. శ్రీ రమణాష్టమ లేఖలు 109వ లేఖ అనన్య శరణాగతి. ఇది ఏప్రిల్ 10వ తారీఖున 1947న సూరినాగమ్మ గారు వారి అన్నయ్య గారికి వ్రాసిన లేఖ. ఈ ఉదయం ఆంధ్ర యువకులొకరు శ్రీవారి కొరకు జాబు వ్రాసి చేతికిచ్చాడు. అందులో స్వామి, భగవానుని యందు అనన్య శరణాగతి చెందితే సర్వం లభిస్తుందంటారు కదా. అనన్య శరణాగతి అంటే ఒకచోట స్థిరంగా కూర్చుని ఏ చింతలు లేకుండా శరీర పోషణకు ఆవశ్యకమైన ఆహారాదుల చింత కూడా వదిలి సదా భగవంతుని స్మరించుటేనా? వ్యాధిగ్రస్తుడైతే ఔషధ సేవకి యత్నించిన స్వస్థతలు భగవదధీనం చేయలేనా? చేయుటయేనా? గీతలో స్థితప్రజ్ఞుని గురించి విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మధిగచ్చతి అని అనడం వల్ల సమస్త కోరికలు త్యజించుట అని కదా తేలుతుంది. అందువల్ల మనం భగవంతుని స్మరిస్తూ ఆహార పానీయాదులు భగవదాదేశమై ఆయాచితంగా లభిస్తే స్వీకరించటమా, లేక స్వల్పంగా యత్నించటమా? భగవాన్, ఈ శరణాగతి రహస్యం వివరించి అనుగ్రహించండి అని ఉన్నది. భగవాన్ చూచి సావధానులై సమీపస్తులతో, ఇదిగో అనన్య శరణాగతి అంటే ఏ చింతలు లేకుండా ఉండాలనడం సత్యమే, కానీ దేహపోషణకు ఆవశ్యకాలైన అన్నపానాదుల చింత కూడా వదలవలెనా అంటే ఏం చెప్పగలం? భగవదాదేశమై ఆయాచితంగా వస్తే తినవలెనా, కొద్ది ప్రయత్నం చేయవలెనా అంటారే, దానంతట అదే వస్తుందనుకో. తినడం ఎవరు తింటారబ్బా? నోట్లో కూడా పెడతారనుకో, మింగనైనా మింగాలా? అది మాత్రం యత్నం కాదా? వ్యాధిగ్రస్తుడనైతే ఔషధం సేవించాలా? స్వస్థతలు భగవదీనం చేసి ఊరుకోవాలా అంటారు. క్షుత్వ్యాధి ఆహారం అన్నారు. దీనికి 2 అర్థాలున్నాయి. క్షుత్తు కూడా వ్యాధి వంటిదే కనుక క్షుత్తు అనే వ్యాధికి ఆహారం అనే ఔషధం అవసరమని, వ్యాధికి ఔషధం వలె ఆకలికి ఆహారం ఇవ్వాలని చెప్పారు. శంకర్లు రాసిన సాధనా పంచకంలో క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం పూజ్యతాం అని ఉన్నది. క్షుత్తనే వ్యాధికి చికిత్సగా భిక్షానం తినమన్నారు. భిక్షకైనా పోవాలి కదా. అంతా కళ్ళు మూసుకుని కదలక కూర్చుని వస్తే తింటామంటే లోకయాత్ర నడిచేదెట్లా? అందువల్ల వారి సంస్కారాన్ని అనుసరించి ప్రాప్తమైనది అనుభవిస్తూ కర్తృత్వ రాహిత్యంగా ఉండాలి. నేను చేస్తున్నాను అనే భావనే బంధం. ఆ బంధం లేకుండా ఉండే విధానం యోచించి తెలుసుకోవాలి. కానీ ఆకలికి ఆహారం, వ్యాధికి మందు ఇవ్వవచ్చునా లేదా అని శంకలు పెట్టుకుంటే అంతు లేకుండా శంకలు వస్తూనే ఉంటాయి. అని మూలగవచ్చునా, ఊపిరి పీల్చవచ్చునా అన్న శంక కూడా బయలుదేరుతుంది. ఈశ్వరుడనుకో, కర్మ అనుకో, ఏదో ఒక కర్త వారి సంస్కారాన్ని బట్టి అన్నీ తానే నడుపుతాడు. భారం అతని మీద వేసి బంధం లేకుండా ఉంటే నడిచేది తానే నడుస్తుంది. భూమి మీద నడుస్తూ ఉంటాం, అడుగడుక్కు కాలు ఎత్తాలి, నిలపాలి అని గమనిస్తామా? నడక దానంతట అది సాగడం లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంతే. క్షణక్షణం ఊపిరి పీల్చాలి, విడవాలి అని ప్రయత్నించడం లేదే. ఆ విధంగానే ఇదిను. ఏదైనా విడవాలంటే విడవగలమా? చేయాలంటే చేయగలమా? తెలిసి తెలియక అప్రయత్నంగానే లోగడ ఎన్నో పనులు జరగలేదా? ముందు జరగవా? భగవానునిలో అనన్య శరణాగతి చెందటం అంటే ఇతర చింతలన్నీ వదిలి మనస్సు అతని యందే లగ్నం చేయాలి. ఎంతెంత మగ్నం చేస్తామో అంతంతగా ఇతర చింతలు దూరమవుతాయి. మనోవాక్కాయ కర్మలన్నీ భగవత్పరంగా ఉంటే మన కార్యభారం ఆయన మీదే ఉంటుంది. కృష్ణ భగవాన్ అర్జునునితో, అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని అన్నారు. అర్జునికి యుద్ధం చేయవలసిన పని ఉంది, అందువల్ల భారం నా మీద వేసి పని చేయబోయి, నీవు నిమిత్త మాత్రమే సుమా, అంతా నేనే చూసుకుంటాను, నిన్నేదీ బాధించదు అన్నారు కృష్ణ భగవాన్. అయితే ఈ అనన్య శరణాగతి చేయడానికి ముందు చేసేదెవరో తెలుసుకోవాలి. ఏ చింతన లేకుంటే గాని శరణాగతి కాదు. ఏ చింతన లేనప్పుడు ఉండేది తానే కదా. తనకు తానే శరణాగతి చెందగలడన్నమాట. భక్తిపరమైతే భగవాన్పై భారం వేసి తన కర్మ సాగిస్తుంటే క్రమంగా తానెవరో తనకే బోధపడుతుంది. ఏదైనా ఫలితం ఒకటే. శరణాగతి అంటే తన్ను విచారించి తెలుసుకుని తానుగా నిలుచుటే. తన్ను విడిచి అన్యమే ఉంది అన్నారు భగవాన్. అది తెలుసుకునే మార్గమో అన్నాడు ఆ యువకుడు. గీతలో ఎన్నో మార్గాలు చెప్పారు. ధ్యానం చేయమన్నారు, దానికి శక్తి లేదు. భక్తి కాకుంటే యోగం, నిష్కామకర్మ, ఇంకా ఎన్నో చెప్పారు. ఏదో ఒక మార్గాన్ని అనుసరించిపోవాలి.
తానెప్పుడూ ఉండేవాడే కదా, సంస్కారాన్ని అనుసరించి పనులు వాటంతట అవే జరుగుతూ ఉంటాయి. చేసేది నేను అనే భావనే బంధం. విచారణ వల్ల దాన్ని పోగొట్టుకుంటే ఈ ప్రశ్నలే రావు. కళ్ళు మూసుకుని కూర్చున్నంతనే శరణాగతి కాదు. అంతా అదే విధంగా కూర్చుంటే లోకయాత్ర సాగేదెలా అని భగవాన్ అంటూ ఉండగా భోజనశాలలో గంట మోగింది. అదుగోనయ్యా గంట, లేచిపోవద్దు అని నవ్వుతూ లేచారు భగవాన్. ఇట్లు సోదరి. 110వ లేఖ. స్వప్న దర్శనాలు. ఇది 17 ఏప్రిల్ 1947న వ్రాసిన లేఖ. మొన్న ఉదయం 8-9 గంటల వేళ సాధారణ కుటుంబంలోని వాడగు ఒక వృద్ధుడు, కొంచెంగా ఆయుర్వేదం తెలిసినవాడు, భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించి, స్వామి, ఇది కఫానికి మంచిది, సేవించండి అంటూ ఏదో ఔషధం ఇవ్వబోయాడు. సేవకులు వద్దు వద్దు అని వారించబోతే భగవాన్ వారిని ఆపి ఆ ఔషధం తీసుకుని తిని సేవకులతో, ఉండండయ్యా, నేను కొండ మీద ఉన్నప్పటి నుంచే అప్పుడప్పుడు ఏదైనా ఔషధం తెచ్చి ఇస్తూ ఉండేవారు, ఇవ్వనివ్వండి, వారికి ఏమైనా స్వప్నం వచ్చిందేమో అన్నారు నవ్వుతూ. ఆ వృద్ధుడు ఆనందంతో, ఇప్పుడేమీ స్వప్నం రాలేదు స్వామి, తమకు ఈ రోజులో కఫం కొంచెం జాస్తిగా ఉండేది కదా, అందువల్ల ఊరికినే తెచ్చాను అని చెప్పి నమస్కరించి వెళ్ళాడు. అతడు వెళ్ళగానే సమీపస్థులకు భక్తులొకరు, స్వప్నం ఏమిటి అన్నారు. అదా, కొండపై ఉండగా ఒక సాయంత్రం నేనెందుకో పళనిస్వామితో నిమ్మపండు ఉందా అన్నాను. లేదు అన్నాడు. లేకుంటే పోనీలే అన్నాను. సరిగ్గా ఆ రాత్రికే నేను నిమ్మపండు కావాలని అడిగినట్లు వీరికి స్వప్నం వచ్చిందట. మర్నాడు ఉదయమే నేనెక్కడికో వెళ్లాలని బయలుదేరి బయటకు వస్తే వీరు ఎదురై, స్వామి, ఈ నిమ్మపండు తీసుకోండి అన్నారు. నిన్ననే వీరితో నిమ్మపండు ఉన్నదా అన్నాను. నీకెలా తెలిసిందయ్యా అంటే, రాత్రి స్వప్నంలో తాము కనిపించి నిమ్మపండు కావాలంటరే, అందుకని తెచ్చాను అని పండు చేతిలో పెట్టాడు. అదొక సంభవం అన్నారు భగవాన్. భగవాన్, వారికి స్వప్నంలో కనిపించి చెప్పింది నిజమేనా అన్నారు ఆ భక్తులు. భగవాన్ చిరునవ్వుతో, ఏమో ఎవరికి తెలుసు, వారన్నారంతే అన్నారు. మరొక భక్తులు అందుకుని, కేకే నంబియార్ నోట్ పుస్తకం కూడా ఈ విధంగానే వచ్చింది కాబోలే అన్నారు. అవునవును, అప్పుడు మాధవుడు ఇక్కడున్నాడు. రమణగీతకు మలయాళంలో తాత్పర్యం రాసి సరిగ్గా కాపీ చేద్దామని పొడుగ్గా ఉండే నల్ల అట్ట నోట్బుక్ బీరువాలో ఉంది, తీసి ఇవ్వమని వాడితో చెప్తూ వచ్చాను. వాడు ఇస్తానంటూ 4-5 రోజులు మర్చిపోయాడు. ఇంతలో నంబియార్ ఇక్కడికి వస్తూ, సరిగ్గా నేను ఎటువంటి నోట్బుక్ అడుగుతున్నానో అటువంటిదే తెచ్చిచ్చారు. ఇదేమయ్యా, సరిగ్గా నేను అడుగుతున్న పుస్తకం వంటిదే తెచ్చారే అంటే, భగవాన్ నాకు స్వప్నంలో కనిపించి ఇన్ని పేజీలు, ఇంత వెడల్పు పొడుగు గల పుస్తకం కావాలని అడిగారు. అంగడికి వెళితే సరిగ్గా అటువంటిదే దొరికింది, తెచ్చాను అన్నారు. ఇంతలో మాధవుడు వచ్చాడు. ఏమోయ్, ఇదిగో పుస్తకం, నీవే ఇచ్చావు కదూ అన్నాను. వాడు ఆశ్చర్యపడి తర్వాత విషయం తెలుసుకుని ఇక్కడున్న పుస్తకం తీసి చూస్తే 2 ఒకే సైజుగా ఉన్నాయి. రమణగీత శ్లోక సహితంగా తాత్పర్యమంతా ఆ పుస్తకంలో ఇమిడిపోయింది. అది రాసి ముగించగానే నంబియార్ వచ్చి అచ్చు వేయిస్తారని తీసుకుని వెళ్ళి, భగవాన్, అక్షరం ప్రెస్కు పంపడమా అని వేరొక కాపీ రాసి ప్రెస్కు పంపి ఆ పుస్తకం వారి వద్దనే దాచిపెట్టుకున్నారు. ఇప్పటికీ వారి వద్దనే ఉండాలి. అదుగో ఆ రాజగోపాలం అలాగే చేశాడు ఒకసారి. నేనిక్కడ సిరా అయిపోవడం చూసి, అయిపోయిందయ్యా అని వీరితో 1-2 సార్లు అన్నాను. మరుదినమో 3వ నాడో వీరు ఊరి నుంచి వస్తూ ఇంత పొడుగు సిరా సీసా తీసుకొచ్చారు. మేం సిరా అయిపోతుందనుకోవడం నీకెలా తెలిసిందయ్యా అంటే, భగవాన్ నాకు స్వప్నంలో కనిపించి సిరా కావాలన్నారు, తెచ్చాను అన్నాడు. ఇలాగే ఒక్కొక్కటిను అన్నారు భగవాన్. అలా చెప్పారు భగవాన్ అని అంటారు కదా, అవన్నీ నిజమేనా అన్నారు ఆ భక్తులు. ఏమో నాకేం తెలుసు, వారలా చెప్పారు అంతే అన్నారు భగవాన్. పోనీ భగవాన్, ఇక్కడ లేదనుకున్న వస్తువే అక్కడ వారికి స్వప్నంలో కావాలన్నట్లు తోచడం చిత్రమే కదా అన్నారా భక్తులు. అని పలక్కుండా ఊరుకున్నారు భగవాన్. ఇట్లు సోదరి. 111వ లేఖ. దివ్య దర్శనాలు. ఇది 18 ఏప్రిల్ 1947లో వ్రాసిన లేఖ. ఈ ఉదయం 8 గంటలకు వయోవృద్ధులొకరు భగవాన్ ఉన్న హాల్లోకి వస్తూ ఉంటే భగవాన్ నా వైపు చూచి, ఆ వచ్చేదెవరో తెలుసునా అన్నారు. తెలీదు అన్నాను. నా పినతల్లి కూతురు ఒక ఆమె, నాతో పాటు అమ్మ వద్ద పాలు త్రాగిందని చరిత్రలో రాసి ఉందే, ఆమె భర్త అన్నారు భగవాన్. వారి పేరు మానా మధుర రామస్వామి అయ్యర్. ఆమె పేరేమి అన్నాను. మీనాక్షి అన్నారు భగవాన్. అప్పుడప్పుడు వీరిని చూస్తున్నాను, కానీ ఈ సంబంధం తెలియదు అని సమీపస్థులకు మరొక భక్తులను చూచి, మీరెరుగుదురా అన్నాను. ఎరుగకేమి, ఆమెకు మరణ సమయంలో భగవాన్ దర్శనమిచ్చారని కూడా విన్నాను అన్నారా భక్తులు. ఆశ్చర్యంతో భగవాన్ వైపు చూచి, ఎలాగా అన్నాను. భగవాన్ అందుకుని, అవునవును, తిరువొట్రియూరులో నాయనగారికి జరిగినట్లే ఈమె విషయంలో జరిగింది. నేను దగ్గరికి వెళ్ళి ఆమెను తాకాను.
ఆమె ఉలిక్కిపడి ఎవరూ తాకింది అంది. అంతే. వెంటనే మెళుకోగలిగింది. తర్వాత విచారిస్తే అదే సమయానికి ఆమె చరమదశలో ఉందని తెలిసింది అన్నారు. అక్కడ ఆమె ఈ సంభవం ఎవరితోనైనా చెప్పిందేమో అన్నాను. విచారించాము, కానీ అప్పుడు ఆమె చెప్పే స్థితిలో లేదట అన్నారు భగవాన్. నాయనగారికి దర్శనమిచ్చినట్లే ఆమెకు దర్శనమిచ్చి అనుగ్రహించారన్నమాట. ఏకస్తన్యపాన ఫలితం వృధా పోతుందా అన్నాను. అదే అదే, అమ్మ మా ఇద్దరికీ పాలిచ్చేది. నాకు 5 ఏళ్లు దాటిదాకా తాగుతూనే ఉన్నాను. మా నాయన చూస్తే ఎదిగిన పిల్లాడికి పాలేమిటి అని కోప్పడేవారు. అందువల్ల వారిని బయటికి పోనిచ్చి తాగేవాణ్ణి. అమ్మ వద్ద పాలు అంత సమృద్ధిగా ఉండేవి అన్నారు భగవాన్. భగవాన్ గణపతి శాస్త్రి గారిని కూడా నాయనా అంటారు, ఎందువల్ల అన్నారు ఒక భక్తులు. ఎందువలన? అందుకొక కారణం ఉంది. సాధారణంగా నేనందరినీ మర్యాదగా పిలవటం అలవాటు కదా. పైగా వారు నాకంటే వయసులో పెద్దవారు. గణపతి శాస్త్రి గారు రండి పోండి అనేవాణ్ణి. వారికి అది పట్టరాని బాధగా ఉండేది. శిష్యుణ్ణి కదా, గణపతి రారా పోరా అనగా అదేమి అన్యాయం అని ఇన్నిసార్లు బ్రతిమలాడారు. నేను వినలేదు. కడకొక నాడు ఏమైనా సరే ఈ మర్యాదవాచకం మానితే కాని వీల్లేదు అని పట్టుపట్టి కూర్చున్నారు. శిష్యులంతా వారిని నాయన అంటారు కదా, అదొక సాకు పెట్టుకుని ఇదిగో వీరందరితో పాటు నేను నాయన అంటే బిడ్డకు అన్వయిస్తుంది కదా, శిష్యుణ్ణి బిడ్డగా భావించడం సహజమే అని వారు సమాధానానికి వచ్చారు. నాయన అంటే తండ్రి కదా, మనదేం పోయింది అని నేను ఒప్పుకున్నాను. అయితే ఏమి, రండి పొండి అనటం మానలేదు. వారికి మాత్రం ఇంత చేసి లాభం లేకపోయిందే అన్న కించె వదలనేలేదు అన్నారు భగవాన్. భగవాన్ దర్శనమిచ్చిన సంగతి మీనాక్షమ్మ చెప్పే స్థితిలో లేదన్నారు. సరే, నాయనగారు చెప్పే ఉన్నారు కదా. ఉభయులకు ఒకే సమయంలో ఒకే అనుభవం కలిగించే ఈ దర్శనాలను గురించి పరిభాషలో ఏమంటారో అన్నా నేను. భగవాన్ దరహస్తవదనులై వాటినే దివ్య దర్శనాలు అంటారు అన్నారు. ఇట్లు సోదరి. 112వ లేఖ. తెల్లనెమలి. ఇది ఏప్రిల్ 20వ తారీఖు 1947న వ్రాసిన లేఖ. మొన్న 12వ తేదీన ఒకరు బరోడా రాణి పంపిందని ఒక తెల్ల నెమలిని తెచ్చి భగవత్ సన్నిధిలో సమర్పించారు. భగవాన్ చూచి, ఆ 10-12 నల్ల నెమళ్ళు వస్తున్నవే చాలదా, అవి దీనిపైకి జగడానికి వస్తాయేమో, ఈ జాతి వేరు, అదిగాక పిల్లలు మొదలైన వాటి బాధ లేకుండా కాపాడాలి. ఎందుకివి మనకు, వారి బసలోనే ఉంచడం మంచిది అన్నారు. వారు వినక ఇక్కడే వదిలి వెళ్లారు. కృష్ణస్వామి దాని సంరక్షణకర్త. తక్కిన వారు వారికి సహాయం. మొన్న మధ్యాహ్నం నేను వెళ్లేసరికి భగవాన్ ఆ నెమలి చేష్టలను గురించి సమీపస్తులతో మాట్లాడుతూ, ఇదిగో వల్లి అనే జింకపిల్లను అగ్గిపెట్టెలు చేసే వర్తకుడొకడు తెచ్చి ఇలాగే విడిచిపెట్టి వెళ్ళాడు. ఇక్కడే పెరుగుతూ ఉండేది. శనగపప్పు మరమరాలు కలిపి పళ్ళల్లో పోస్తే ఒక్క గింజైనా కింద పడకుండా ఏరి పప్పంతా తిని మరమరాలు వదిలేది. కొన్నాళ్లకి మేకల మందతో కలిసి అడవికి పోతుంటే ఎరిగిన వారు అది ఆశ్రమానిదని పట్టి తెచ్చేవారు. తర్వాత తానే తిరిగి వచ్చేది. పోనిమ్మని ఊరుకున్నాం. ఒకనాడెవరో పంచెములు మాంసం కొరకు కాలు విరగొట్టడం చూచి, అయ్యో ఇది ఆశ్రమానిదే అని ఎరిగిన వారొకరు ఎత్తుకుని తెచ్చారు. రక్తం కారుతూ వచ్చింది. ఎంత ఉపచరించినా లాభించక కొన్నాళ్లకి నా ఒళ్ళోనే ప్రాణం విడిచింది. అన్నామల స్వామి నేను కలిసి అదుగో ఆ కొండ వైపున్న మెట్లను ఆనుకుని ఉందే ఆ సమాధి కట్టాం అన్నారు. నాకు ఆశ్చర్యం కలిగి, భరతఖండంలో భగవంతుడు పలుమారులు అవతరించి పశుపక్షాదులకు సహితం మోక్షం ఇయ్యగలడు అన్న పెద్దల వాక్యం ప్రత్యక్ష గోచరమవుతున్నదే అన్నాను. భగవాన్ అందుకుని, సందేహమేమి, ఆ విధంగా ఎన్నో జరుగుతాయి అన్నారు. ఇంతలో ఆ నెమలి పారిపోతే పట్టుకుని వచ్చాడు కృష్ణస్వామి. భగవాన్ దాని మెడ మీద చేయి పెట్టి గుండెల దాకా 2వ చేత్తో రాస్తూ, ఏమిరా ఎక్కడికి వెళ్ళావు, ఇలా పోతే ఎలా, పోకమ్మా, దుష్ట జంతువులుంటాయి, ఈ హాల్ చుట్టూ తిరుగుతూ ఉండరాదు అని బుజ్జగించారు. చాలా రోజులు బయటికి పోక అది ఆశ్రమ కట్టడాలన్నింటిలోనూ సహజంగా తిరగడం నేర్చుకుంది. భగవాన్ అది చూచి, ఇప్పుడది సర్వాధికారికి సమంగా ఉందోయ్ అంటూ ఉంటారు. ఈ మధ్యాహ్నం 2:30కి నేను వెళ్ళేసరికి రేడియో పాడుతున్నది, ఎలక్ట్రిక్ ఫ్యాన్ తిరుగుతున్నది. ఈ నెమలి వచ్చి రేడియో పక్కనే నిమీలిత నేత్రాలతో ధ్యానమగ్నమైనట్లు తన్మయంగా కూర్చున్నది. ఒకరది చూచి, ఎంత శ్రద్ధగా వింటున్నదో అన్నారు. అవును, వాటికి గానమంటే ప్రీతి, మురళీ వాయిద్యం అంటే ఇంకా ఆనందం అన్నారు భగవాన్. ఈ నెమలి తెలుపన్న మాటే, కానీ ఇంతకన్నా ఆ నెమళ్లే అందంగా ఉంటవే అన్నారొకరు. శ్రీవారు ఆ నెమలిని చూపుతూ, ఇలా ఉంటే ఇదొక శోభ. ఆ నెమళ్లకు ఎన్నో చిత్ర విచిత్రపు రంగులు, ఇది రంగుల కలయికలేని స్వచ్ఛమైన తెలుపు, గుణవికారముల కూడికలేని శుద్ధ సత్వం అన్నమాట. చూడండి, వేదాంత పరిభాషకు నెమలిని కూడా ఉపమానంగా చెప్పచ్చు. ఆ నెమళ్లకును పుట్టినప్పుడు అన్ని రంగులుండవు, ఒకే రంగు.
ఎదిగిన కొద్దీ ఎన్నో రంగులు, పింఛం వచ్చిందంటే కావలసిందని కళ్ళు, ఎన్ని రంగులో ఎన్ని చూపులో చూడండి. మన మనస్సు అంతే. పుట్టినప్పుడు ఏ వికృతులు వికారాలు ఉండవు. తర్వాత చిలవలు పలవలుగా ఎన్నో వృత్తులు, ఎన్నో చూపులు నెమలివలనే అన్నారు. ఇట్లు సోదరి. 113వ లేఖ. ఇది 26 ఏప్రిల్ 1947 వ్రాసిన లేఖ. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఒక్క భక్తులు భగవాన్ సోఫాకు దగ్గరగా నిలిచి, స్వామి, నాకు ఒకే కోరిక ఉన్నది. భగవాన్ పాదం మీద నా శిరస్సు ఉంచి నమస్కరించాలని, భగవాన్ అనుగ్రహించాలి అన్నారు. ఓహో, అదా, కోరికే మంచిదే, కాని పాదమేది, శిరమేది అన్నారు భగవాన్. జవాబు లేదు. రవ్వంత నిదానించి, తానెక్కడ అణగుతాడో అదే పాదం అన్నారు భగవాన్. ఆ స్థానం ఎక్కడుంది అన్నారా భక్తులు. ఎక్కడుందా? తనలోనే ఉంది. నేనని విజృంభించే అహంభావమే శిరస్సు. ఆ అహంవృత్తి ఎక్కడ లయిస్తుందో అదే గురుపాదం అన్నారు భగవాన్. తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ క్రమానుసారం భక్తి చేయాలంటారే, తానే అణిగిపోతే భక్తితో సేవించడం ఎలా పోసగుతుంది అన్నారు వారు. తాను అణగుట అంటే ఏమిటి అర్థం? ఆ భక్తిని విశాలం చేయడం అన్నమాట. అన్నీ తనలోనే ఉన్నవి కదా, అందువల్ల తన స్థానంలో తానుంటే వీటన్నిటినీ విస్తీర్ణం చేయగల శక్తి కలుగుతుంది అన్నారు భగవాన్. తన స్థానంలో తాను అణగడం అంటే బుద్ధి చేత అన్నమయాది కోశాలను తోసిపుచ్చి ఆ తర్వాత బుద్ధిని కూడా తోసివేయవలెనా అన్నారా భక్తులు. బుద్ధిని విడిచి ఎక్కడికండి పోయేది? బుద్ధి ఉన్నట్లుండుంటే తన స్థితిని తానెరుగుట. పైన వచ్చే విషయాలన్నీ కూడా తొలగించే నిమిత్తం బుద్ధిని కర్రగా పట్టుకోవాలి. మలిన బుద్ధి, అమలిన బుద్ధి అని ఆ బుద్ధిని 2 విధాలుగా వివరిస్తారు. అంతఃకరణ కార్యాలైన విషయాలతో కూడి ఉన్నప్పుడు మలిన బుద్ధి అంటారు. దానికే మనస్సు అని, అహంకారం అని పేర్లు. ఆ విషయాదులను తోసిపుచ్చుటకు ఊతకోలవలే ఉండే నేను అనే అహంస్ఫురణకే అమలిన బుద్ధి అని పేరు. దానిని పట్టుకుని మిగతాదంతా తోసివేస్తే ఉన్నది ఉన్నట్లుంటుంది అన్నారు భగవాన్. ఆ బుద్ధిని ఆత్మలో ఐక్యం చేయాలంటారు కదా అని మళ్ళీ ప్రశ్న. ఐక్యం చేయడానికి ఎక్కడి నుంచైనా వచ్చే వస్తువు కాదే, తనలోనే ఉంది. ఆత్మ యొక్క స్ఫురణే బుద్ధి. ఆ బుద్ధితో అచలమైన వస్తువును తెలుసుకుంటే తానుగా ఉంటాడు. ఆ బుద్ధినే కొందరు శక్తి అంటారు, కొందరు అహం అంటారు. ఏదో ఒక పేరు. పైన వచ్చేదంతా తరిమే నిమిత్తం దాన్ని పట్టుకోవాలి గట్టిగా అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 114వ లేఖ. ఆత్మహత్య. ఇది మే 15వ తారీఖున 1947 వ్రాసిన లేఖ. ఈ మధ్యాహ్నం తిరుచినాపల్లి వైపు నుంచి వచ్చిన యువకుడొకడు భగవాన్కు ఒక జాబు రాసి చేతికిచ్చాడు. దేశంలో ఎందరో జనం అన్నం లేక మాడుతున్నారని, ఎంతో కల్లోలంగా ఉందని, వారి కష్టం చూడలేకున్నామని, భగవాన్ ఏదైనా నివారణోపాయం చెప్పవలసిందని, తమ వంటి పెద్దలు ఏమీ చెప్పకుంటే ఎలాగని ఆ జాబులోని విషయ సారాంశం. భగవాన్ చదివి అతని వంక పరిశీలనగా చూస్తూ, అదా నీకు కావాల్సింది? వారి కష్టం చూడలేక బాధపడుతున్నానంటావు. నీవిప్పుడు సుఖంగా ఉన్నావన్నమాటేనా అన్నారు. లేదు, ఏదో రకంగా చింత కలుగుతూనే ఉంది అన్నాడు ఆ యువకుడు. అది సంగతి. నీ సుఖమేదో నీకు తెలియదు. వారి కొరకేలా చింత? లోకులందరూ ఒకే విధంగా ఉండేలా చేయాలంటే సాధ్యపడుతుందా? అంతా అంతలమెక్కితే మోసేదెవరు అన్నట్లు అంతా రాజులే అయితే వీడు రాజుని నిర్దేశించి చెప్పేందుకేముంది? బీదవారుంటేనే భాగ్యవంతులు వీరని తెలుస్తుంది. అజ్ఞానులుంటేనే జ్ఞానిని గుర్తించగలం. చీకటి ఉంటేనే వెలుతురు తెలుస్తుంది. కష్టం ఉంటేనే సుఖం గోచరిస్తుంది. ఆకలి ఉంటేనే ఆహారానికి రుచి. అందువల్ల తోచినంత సహాయం చేయగలమే కానీ అందరినీ ఒకే విధంగా ఉంచాలంటే ఏనాటికి ఏ ఒక్కరి వల్ల సాధ్యపడదు. ఎందరో దేశ నాయకులు పనిచేస్తున్నారు. అందులో కొందరు మేము తలపెట్టిన కార్యం సరిగా కాలేదు, అందుకుగాను ఉపవాసాలు చేస్తామంటారు. ఎందుకో ఒకరి తర్వాత ఒకరు నాయకులుగా వస్తున్నారు, పని జరుగుతూనే ఉంది. అందరినీ నడిపే శక్తి ఒకటి ఉంది కదా, దాని పని అది చూసుకుంటుంది అని భారం దానిపైన వేసి నిశ్చింతగా ఉంటే అదే జరిగిపోతుంది. మరికొందరు జీవహింస చేయరాదు అని బోధిస్తారు. వినకుంటే మీరిది మానకపోతే మేము ప్రాయోపవేశం చేసి ఆత్మహత్య చేసుకుంటాం, ప్రాణం విడుస్తాం అంటారు. లోకులు జీవహింస మానలేదని తాను ఆత్మహత్యకు పాల్పడితే అది మాత్రం జీవహింస కాదా ఏమి? ఆత్మహత్య అంటే శరీరం విడుచుట అని వారి ఊహ. శరీరం ఆత్మ కాదే. ఆత్మ ఎప్పుడూ ఎక్కడా నిత్యమై ఉండేది. ఆ నిత్యమైన తన్ను చూడక అనిత్యమైన దేహాదులు తానే అని చూచుటే ఆత్మహత్య. అంతకంటే హత్య వేరేముంది? వివేక దృష్టి వల్ల తను కన్నవాడు ఎన్ని కలోలాలు వచ్చినా చెలించడు. ప్రపంచ కష్టసుఖాలన్నీ నటనామాత్రంగా భావిస్తాడు. వారి దృష్టికి ఈ లోకం నాటకశాల. ఆ రంగాలలో ఒకే మనిషి
ఒకసారి రాజు వేషం, మరొకసారి మంత్రి, ఇంకొకసారి సేవకుడు, చాకలి, మంగలి, ఇంకా ఎన్నెన్నో వేషాలు ధరించి ఆయా పాత్రోచితంగా నటించినా తాను తానే కాని ఇవేవీ కాదు అని తెలిసి ఉన్నందున ఆయా పాత్రధారణ వల్ల కలిగే న్యూనతలు పాటించడు. ఇదే విధంగా ఈ లోకం ఆ ఈశ్వరుని నాటకశాల. ఇందులో నీవొక నటుడవు. నీ శక్తిని అనుసరించి చేతనైనంతవరకు సహాయపడవచ్చును, కానీ అంతా సమానంగా ఉండేలా చేయాలంటే ఏ కాలంలోనూ ఎవరి వల్ల సాధ్యం కాలేదు, కాబోదు అన్నారు భగవాన్. ఇలా ఉండడం వల్ల లోకంలో శాంతి లేకుండా పోయిందే, అందుకు విచారిస్తున్నాను అన్నాడు యువకుడు. అదుగో మళ్ళీ మొదలు. లోకంలో శాంతి లేకుండా పోయిందే అని విచారించే బదులు మనకు శాంతి ఎలా కలుగుతుందా అని విచారించి తెలుసుకుంటే మంచిది. అది వదిలి లోకంలో శాంతి లేదే అని విచారిస్తే లాభమే ఉంది? తన మనసు శాంతిగా ఉంటే లోకమంతా శాంతిగానే కనపడుతుంది. మీకు ఆ శాంతి ఉందా ముందు చెప్పండి అన్నారు భగవాన్. లేదు అన్నాడతను. అది సమాచారం. మీకు శాంతి లేదు. ఆ శాంతి ఏ విధంగా సంపాదించాలో తెలీదు. తెలుసుకుందామన్న యోచన చేయక లోకంలో శాంతి ఏ విధంగా కలగజిద్దామా అన్న ఈ ప్రయత్నం ఉందే, తనకు అన్నం లేదు, తన తిండి తాను సంపాదించుకునే యత్నం చేయక ఎవరన్నా నా కుక్షి నింపితే నేనెందరికైనా అన్నం సంపాదించి పెడతాను అన్నట్లుంది. నన్ను లేవదీస్తే ఈ దొంగలెంత అన్న కుంటివాని కథవలే అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 115వ లేఖ. ఉన్నది ఒకటే శక్తి. ఇది 16 మే 1947న వ్రాసిన లేఖ. ఈ మధ్యాహ్నం ఉత్తర హిందూస్థానీలొకరు నిన్నటి వారి వలనే లోకోద్ధరణ నిమిత్తం భగవాన్ ఎందుకు ప్రయత్నించరు అని అర్థమిచ్చే ప్రశ్నలతో నిండిన కాగితం శ్రీవారికిచ్చారు. భగవాన్ చూచి సమీపస్తులతో, ఇదిగో చూడు, నిన్ననూ ఇటువంటి ప్రశ్నలే. లోకోద్ధరణ చేయాలని బోధించే వీరంతా తమ్ము తాము ఉద్ధరించుకుంటే చాలును, తానెవరో విచారించి తెలుసుకోలేక లోకాన్ని ఉద్ధరించాలని చింతిస్తారు. ఈ చింతించేదెవరో తెలుసుకోవాలి ముందు. అది చెయ్యరు, లోకాన్ని ఉద్ధరిస్తారట. అచ్చంగా కుంటివాని కదవాలనే ఉంటుందిది అన్నారు. స్వామి, తమ వంటి జ్ఞానులు కదలకుండా కూర్చుంటే ఎలా? లోకం అల్లకలోలంగా ఉన్నప్పుడు సహాయపడి శాంతిని ప్రసాదింపవద్దా అన్నారా పృచ్ఛకులు. అవునయ్యా, జ్ఞానులు ఏ సహాయం చేయడలేదని నీకెలా తెలుసు? వారు ఉన్నట్లుంటే లోకానికి సహాయం చూచేందుకు ఊరికే ఉన్నట్లే ఉంటారు. వారి శక్తి ఎన్నో విధాల పనిచేస్తుంది. అయితే నేను చేస్తున్నాను అనే అహంభావం ఉండదు. ఒక ధనవంతుడు ఉంటాడనుకో, కలలో బిచ్చమెత్తుతాడు, కూలీ చేస్తాడు, వీధులు ఉడుస్తాడు. మెలకు రాగానే ఇవేవీ నేను కాదు, నేను ధనికుడను అనే ధీరత్వంతో ఉంటాడు. అదేవిధంగా జ్ఞాని అయినవాడు ప్రారబ్ధానుసారం ఏది చేసినా నేను కాదని దేనికి అంటక ధీరుడై ఉంటాడు. వారి శక్తి అనేక విధాల పనిచేస్తుంది, కానీ ఫలితాలకు ఖేదమోదాలు వారికి ఉండవు. ఎందువల్లనంటే అంతా బ్రహ్మమయంగా తోచడం వల్ల కష్టం సుఖం అనేది గోచరించదు. నేను ఈ శరీరంలో ఉన్నాను, ఈ మనిషిని, ఇది లోకం అనే భావన ఉంటే కదా ఖేదమోదాలు చెందేటందుకు. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అన్న ఉపనిషత్ వాక్యానుసారం ఎప్పుడు జ్ఞానదృష్టి కలుగుతుందో అప్పుడే సర్వం బ్రహ్మమయంగా తోస్తుంది. నేను చేస్తున్నాను అనే భావనకి ఇక తావేది? ఏదో ఒక శక్తి వల్ల కార్యం జరుగుతున్నది అని భావిస్తారు, అంతే అన్నారు భగవాన్. జ్ఞానులు శాపానుగ్రహ సమర్థులంటారు కదా, వారిదేమీ లేదని సెలవిస్తున్నారే తమరు అన్నారు ఇంకొకరు. అవునండి, సమర్థులు కారని ఎవరన్నారు? అయితే తాము వేరు, ఈశ్వర శక్తి వేరు అన్న భావన వారికి లేదు. ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తి చేతనే తాము చలిస్తున్నామని గ్రహించి అహంకర్తృత్వరహితులై ఉంటారు. వారు ఉండుటే లోకానికి మేలు. ప్రారబ్ధానుసారం ఏ పనులు చేయవలసి ఉంటే ఆ పనులు చేస్తారు, అంతే అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. ఈ వీడియో ఇక్కడ ఆపేద్దామండి. ధన్యవాదాలు.